in Parliament. She emphasized that the budget reflects the government's commitment to the transparency and accountability and inclusive growth. Purandeshwari highlighted whole allocations for infrastructure, industry and welfare schemes, noting that the budget aligns with the vision of Viksit Bharat. She stressed that the NDA government is determined to strengthen tribal welfare, employment generations and last mile delivery of benefits, positioning the budget as a roadmap for India's long-term prosperity. ముందుగా మా నమస్కారాలు తెలియజేస్తున్నాము. శ్రీనివాస్ వర్మ గారు మంత్రి గారు మీ అందరికీ పరిచయమే. అదేవిధంగా సీఎం రమేష్ గారు మరియు రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు మేమందరం కూడా నిన్న మనకి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నేపథ్యంలో మన రాష్ట్రానికి ప్రత్యేకించి ఏ విధంగా ఈ బడ్జెట్ మనకి సహకరిస్తుంది మన రాష్ట్ర అభివృద్ధిలో అనేటువంటి అంశం మీద మీ అందరితో చర్చించడానికి ఈ యొక్క పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. కనుక ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు, స్వాగతం కూడా. మీరు చూసినట్లయితే సాధారణంగా నిన్న ఆదివారం కానీ ఆనవాయితీగా బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తారీఖుని ప్రవేశపెట్టడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం కాబట్టి నిన్న ఆదివారం నిన్న పార్లమెంట్ నిర్వహించుకుని బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారిని ప్రత్యేకించి అభినందించాలి. ఎందుకంటే 9వసారి వారు బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఎటువంటి అంతరాయం లేకుండా 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత నిర్మలా సీతారామన్ గారికి దక్కుతుంది. కనుక మా అందరి తరఫున కూడా వారికి మేము అభినందనలు కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో వారు ఖచ్చితంగా మొట్టమొదటిగా చెప్పినటువంటి అంశం ఏమిటంటే కర్తవ్య భవన్లోకి ఆర్థిక శాఖ మారిన తర్వాత ఇది మొట్టమొదటి బడ్జెట్ కర్తవ్య భవన్ నుండి వారు ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ అని చెప్పి వారు తెలియజేస్తూ ఆ కర్తవ్య స్ఫూర్తిని కొనసాగించే విధంగా 3 కర్తవ్యాల మీద మేము దృష్టి కేంద్రీకరించామని చెప్పి వారు సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మొదటిది ఏమిటంటే మన దేశ ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో అది సుస్థిరంగా ముందుకు కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు ఏవైతే ఉన్నాయో వారిలో పోటీ తత్వాన్ని అదేవిధంగా మన దేశ ఉత్పాదకతను కూడా పెంచాలి అనేటువంటి అంశానికి మొదటి ప్రాధాన్యత వారు ఇవ్వడం జరిగింది. రెండవ అంశంగా వారు చెప్పినటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమం, నిజమైన సంక్షేమం మరియు అభివృద్ధి అందించే దిశగా ఈ యొక్క బడ్జెట్ ఉంటుంది అని చెప్పి వారు తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా 3వ అంశంగా వారు చెప్పింది ఏమిటంటే ఏదైతే శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయో వాటిని సమర్థించుకుంటూ వాటికి అన్ని విధాలా సహకరిస్తూ సుపరిపాలనని దేశంలో మాత్రమే కాదు రాష్ట్రాల్లో కూడా అందించే విధంగా